హాయ్ హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ డైరీస్ ఆఫ్ ఉషా. సో ఈరోజు నేను వచ్చేసాను ఒక షార్ట్ అండ్ స్వీట్ టాపిక్తో. ఏదైతే మన జీవితంలో మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందో దాని గురించి నేను చెప్పాలి అనుకుంటున్నాను. సో అది ఏంటి అంటే వాటర్. జీవ పుట్టుకకు మానవ మనుగడకు అత్యంత ఇంపార్టెంట్ రిసోర్స్ అనేది వాటర్ అనమాట. అది మనందరికీ తెలిసిన విషయమే, మనం చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నాం. సో అలాంటి వాటర్ మీద ప్రతి లివింగ్ ఆర్గానిజం కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో అలాంటి అంత ఇంపార్టెన్స్ ఉన్న వాటర్ని మనం ఈ రోజుల్లో ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నాం? బికాస్ ఆఫ్ మన బిజీ షెడ్యూల్స్ వల్ల, బిజీ వర్క్స్ వల్ల, బిజీ లైఫ్ స్టైల్స్ వల్ల మనం సింపుల్గా వాటర్ని అవాయిడ్ చేసేస్తున్నాం. సో అసలు వాటర్, ద ఇంపార్టెన్స్ ఆఫ్ వాటర్ ఇన్ అవర్ బాడీ అనేది మనం చూద్దాం. వాటర్ ఫస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి ట్రాన్స్పోర్ట్ ద న్యూట్రియంట్స్. అంటే మన బాడీలో మనం తీసుకున్న ఫుడ్లో మనకి రకరకాల న్యూట్రియంట్స్, పోషకాలు అనేవి ఉంటాయి. ఆ పోషకాలు మన బాడీలోని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్కి రీచ్ అవ్వాలి అంటే వాటర్ ఈజ్ ద మెయిన్ ట్రాన్స్పోర్టర్ అనమాట. ఇట్ హెల్ప్స్ టు క్రియేట్ సలైవా. సలైవా సంగతి మీకు తెలిసిందే కదండి. సలైవా ఆల్సో హ్యాస్ అన్ ఎంజైమ్ విచ్ ఈస్ కాల్డ్ అమైలైజ్ and it is also helps in the digestion. It is the first process that occurs in mouth during digestion. Water also regulates body temperature. సో మన బాడీలోని వేస్ట్ అండ్ టాక్సిన్స్ని ఎలిమినేట్ చేయడానికి వాటర్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అండ్ ఆల్సో వాటర్ ఎయిడ్స్ ఇన్ డైజెషన్. మన బాడీలో డైజెషన్ ఫంక్షన్ ప్రాపర్గా అవ్వాలి అన్న వాటర్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ సోర్స్. సో అలాంటి వాటర్ని మీరు ఇప్పుడు నెగ్లెక్ట్ చేస్తున్నారు. వాటర్ మన బాడీలోని టిష్యూస్ అంటే కణజాలాలని, స్పైనల్ కార్డ్ని, అలాగే జాయింట్స్ని కూడా ప్రొటెక్ట్ చేస్తుంది. వాటర్ హెల్ప్స్ టు న్యూట్రియంట్ అబ్జార్ప్షన్. ప్రాపర్గా మన బాడీలో మనం తీసుకున్న ఫుడ్ అబ్జార్బ్ అవ్వడానికి వాటర్ సహాయపడుతుంది. సో ఫైనలీ వాటర్ న్యూట్రియంట్స్ని అండ్ ఆక్సిజన్ని మన బాడీలోని డిఫరెంట్ పార్ట్స్కి ట్రాన్స్పోర్ట్ చేయడానికి యూజ్ అవుతుంది. వాటర్ ఆల్సో హెల్ప్స్ ఇన్ కాగ్నిజెంట్ ఫంక్షన్స్. కాగ్నిజెంట్ ఫంక్షన్స్ అంటే ఏం లేదు, మన ఫోకస్, అలర్ట్నెస్ అండ్ మన బ్రెయిన్, షార్ట్ టర్మ్ మెమొరీ ఇవన్నీ ప్రాపర్గా వర్క్ చేయాలి అంటే సఫిషియంట్ హైడ్రేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. వాటర్ సఫిషియెంట్గా తీసుకోకపోతే వచ్చే కాంప్లికేషన్స్ చూద్దాం. ఫస్ట్ థింగ్ మలబద్ధకం, కాన్స్టిపేషన్. సెకండ్ కిడ్నీ స్టోన్స్, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, హైపర్ టెన్షన్. సో ఇది ఎంతో సింపుల్ థింగ్ అండి. మనం వెళ్ళే ప్రతి చోటకి మనం వాటర్ బాటిల్ని క్యారీ చేసుకోవాలి. ఆఫీస్లో కూడా మనం ఇన్కేస్ మీరు ఆఫీస్ లైఫ్ స్టైల్, వర్కింగ్ మోడ్లో ఉంటే మీరు క్యారీ చేయడంలో తప్పులేదు. సఫిషియెంట్ వాటర్ని డ్రింక్ చేస్తూ ఉండండి, సఫిషియెంట్గా వాటర్ తీసుకోండి, హైడ్రేటెడ్గా ఉండండి, ప్లెంటీ ఆఫ్ వాటర్ తీసుకోవడానికి ట్రై చేయండి. పర్ డేకి 2.5 to 3 లేదంటే నేనైతే 3 to 4 లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకోమని సజెస్ట్ చేస్తాను. మీ బాడీలో ఏ ఫంక్షన్ జరగాలన్నా, ఇమ్యూనిటీ మంచిగా వర్క్ చేయాలన్నా ప్లెంటీ ఆఫ్ వాటర్ మీరు తాగినప్పుడు మీ స్కిన్లో చేంజెస్ అనేది కూడా మీరు చూస్తారు. సో మీరు ఇప్పుడే స్టార్ట్ చేయండి, ఈ రోజు నుంచే స్టార్ట్ చేయండి. ప్రాపర్ అమౌంట్లో సరిపడా నీళ్లు తీసుకోండి. మీ స్కిన్ ఎంత ట్రాన్స్ఫార్మ్ అవుతుందో ఒక 1 month అట్లా మీరు రెగ్యులర్గా తీసుకుంటూ ఉన్నప్పుడు మీ స్కిన్లో జరిగే మార్పులు అవన్నీ కూడా మీరు గమనించగలుగుతారు. సో వాటర్ అనేది నెగ్లెక్ట్ చేయొద్దు. అలాగే చిన్నప్పుడు నేను ఒక ట్యాగ్ లైన్ విన్నాను, నీరు ఉన్నదే కొంచెం వృధా చేయకండి అని. సో మనం ఇప్పుడు ప్రతి దానికి, ప్రతి పనికి హ్యూజ్ అమౌంట్ ఆఫ్ వాటర్ని యూజ్ చేయడం వల్ల డ్రింకింగ్ వాటర్ అనేది చాలా తక్కువ పర్సంటేజ్ ఉంది యాక్చువల్లీ. సో అవి ముందు తరాలకి మనం అందించలేకపోవచ్చు, న్యాచురల్ రిసోర్స్. కాబట్టి వాటర్ని వీలైనంత వరకు సేవ్ చేయాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. డ్రింక్ ప్లెంటీ ఆఫ్ వాటర్, సేవ్ యాజ్ మచ్ యాజ్ వాటర్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. Thank you.